హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా విన్నారా మరణించిన తర్వాత కూడా కేకలు వేసిన మమ్మీల గురించి? ఈజిప్ట్లో కనిపించిన ఒక మమ్మీ, దాని ముఖం భయంకరంగా అరుస్తూ ఉన్నట్టుగా కనబడింది. ఈ రహస్యం శాస్త్రానికి ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాని గురించి చూద్దాం. 1881లో ఈజిప్ట్లోని ఎల్ బహారీ టాంబ్స్ ఎక్సావేషన్లో ఆర్కియాలజిస్టులు ఒక మమ్మీని కనుగొన్నారు. ఆ మమ్మీ ముఖం భయంకరంగా నోరు తెరిచి కేకలు వేసినట్లుగా కనిపించింది. అందుకే దానికి స్క్రీమింగ్ మమ్మీ అని పేరు పెట్టారు. అయితే సైంటిస్టులు, చరిత్రకారులు దీని గురించి వేరువేరు థియరీస్ చెప్పారు. కొంతమంది ఏమంటున్నారంటే బ్రతికుండగానే ఎవరో విషమిచ్చి చంపారేమో అని. చివరి క్షణంలో అది భయంకరంగా కేకలు వేసిందని థియరీస్ చెప్తున్నారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే బ్రతికుండగానే అతన్ని పూడ్ చేసి ఉండొచ్చు, అందుకే మరణ సమయానికి ముఖం భయంకరంగా ట్విస్టెడ్ అయిపోయిందని. ఏన్షియంట్ ఈజిప్షియన్స్లో కొంతమంది శత్రువులను ప్రాపర్ బరియల్ ఇవ్వకుండా హాంటెడ్ స్టేట్లో ఉంచేవారని నమ్మకం ఉంది. ఈ మమ్మీ కూడా అలా కర్స్ వల్ల ఇలా కనిపిస్తుందని అంటారు. లోకల్ లెజెండ్స్ ప్రకారం ఈ మమ్మీ ఉన్న టాంబ్ దగ్గర రాత్రిలు వింతగా స్క్రీమ్స్ వినిపిస్తాయని అంటున్నారు. ఆర్కియాలజిస్టులు కూడా త్రవ్వకాల సమయంలో స్ట్రేంజ్గా ఏదో అన్యూజువల్గా అనిపించిందన్న రికార్డ్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ మమ్మీని కర్స్డ్ స్క్రీమింగ్ సోల్ అని చాలామంది నమ్ముతారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరణించిన తర్వాత కూడా కేకలు వేసినట్టుగా కనిపించే ఈ మమ్మీ నిజంగా సైన్స్కి ఛాలెంజ్ కదా? మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజమైన శాపమా లేదా ఒక న్యాచురల్ డెత్ మిస్టరీనా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.